హాయ్ ఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. నందమూరి వారి అమ్మాయి వెర్సెస్ కొణిదెల వారి అమ్మాయి. ఎందుకంటే నందమూరి వారి అమ్మాయి నందమూరి తేజస్విని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా వ్యవహరించినటువంటి అఖండ 2 సినిమా 2025 డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తే, కొణిదెల వారి అమ్మాయి అనేటువంటి సుస్మిత కొణిదెల వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా వ్యవహరించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఈ ఇద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ 2 సినిమాల్లో కూడా మొదటి సినిమాలో తేజస్విని తండ్రి గారు అనేటువంటి నందమూరి బాలకృష్ణ హీరో అయితే, ఈ సినిమాలో సుస్మిత కొణిదెల ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి హీరో. అందువల్ల వీరిద్దరి పోలిక కొంచెం, అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా అటు తేజస్విని కానీ సుస్మిత కానీ ముందు నుంచి కూడా ఇండస్ట్రీ తోటి అనుబంధం కలిగి ఉన్నారు. అంటే ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇద్దరు కూడా యాక్టివ్గా ఉన్నారని మనం చెప్పొచ్చు. ఖైదీ నెంబర్ 150 సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా, అంటే తన ఫాదర్ చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించడంతో ప్రస్థానం మొదలైంది. అలాగే తేజస్విని ఈ సినిమాతోటి అఖండ 2 సినిమాతో ప్రొడ్యూసర్గా తన పేరు పడినప్పటికీ, అంతకు ముందు నుంచి తను ఫాదర్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి మనం వింటున్నాము. ముఖ్యంగా బాలయ్య కెరీర్లోనే అంటే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా నిలిచినటువంటి ప్రోగ్రామ్ అయిన అన్స్టాపబుల్ని అంత గొప్పగా తీర్చిదిద్దడంలో తేజస్విని పాత్ర చాలా క్రియాశీలకంగా ఉందనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే స్వయంగా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వేదిక మీద ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అయినటువంటి అల్లు అరవింద్ తేజస్విని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం ఇదంతా మనం చూసాము. అంటే ముఖ్యంగా గత కొన్ని సినిమాలుగా బాలయ్య ఓకే చేసే ప్రాజెక్టులు వెనకాల తను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అది చేస్తుంది తేజస్విని అని చెప్పి వింటున్నాము. అఖండ 2 తోటి ఆమె నేరుగా ఆమె పేరు కూడా నిర్మాతల్లో ఒకరిగా పడింది. అంటే బ్యానర్ అయితే లేదు కానీ పేరు నిర్మాతగా పేరు మాత్రం పడింది. అయితే సుస్మిత తన అంటూ ఒక బ్యానర్ కూడా క్రియేట్ చేసుకున్నారు, అది గోల్డ్ బాక్స్ అని చెప్పి. అందుకే ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ తన ఫాదర్ చేసే సినిమాలో కూడా కో ప్రొడ్యూసర్గా ఉంటారా, లేకపోతే రామ్ చరణ్తో డైరెక్ట్గా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తారా? అంటే వాళ్ళు చేయాలనుకుంటే మెగా కాంపౌండ్లోనే చాలామంది హీరోలు ఉన్నారు. ఈవెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కూడా ఒక సినిమా చేయొచ్చు. అంటే ఎవరెవరో బయట వాళ్ళకి చేస్తుంటారు. వెళ్ళి సుస్మిత వెళ్ళి బాబాయ్ నువ్వు నాకు సినిమా చేయాలి అంటే సరైన స్క్రిప్ట్ తీసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లేదమ్మా అని చెప్పి చెప్పలేడు కదా. అలాగే తమ్ముడు నువ్వు నాకు ఈ సినిమా చేస్తున్నావు, ఇదిగో స్క్రిప్ట్ అని చెప్పంటే రామ్ చరణ్ కూడా కాదనలేడు. కాబట్టి సుస్మిత ఈ సినిమాతో తను ఏదైతే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందో, అలాగే అది కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాతో విపరీతమైనటువంటి లాభాలు నిర్మాతగా కూడా తను గడించబోతున్నారు. కాబట్టి సో నెక్స్ట్ నిర్మాతగా తను ప్రస్థానం ముందుకి వెళ్తుందని చెప్పి మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా కొణిదెల కుటుంబం నుంచి నిహారిక ఎప్పటి నుంచో నిర్మాణ రంగంలో ఉన్నారు. తను సినిమాలు తర్వాత ఈ వెబ్ సిరీస్ అని ఇటువంటివన్నీ తను ప్రొడ్యూస్ చేస్తూ తను ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారి అమ్మాయి కూడా ఈ రంగంలో నిర్మాణ రంగంలో దూసుకెళ్లేందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమా రంగంలో వారసురాళ్ళు దూసుకుపోతున్నారు. అశ్విని గారు అమ్మాయిలు కావచ్చు, ఇలాగా చాలామంది అమ్మాయిలు తమదైన ముద్ర వేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే నందమూరి తేజస్విని కూడా తను రంగప్రవేశం చేసినప్పటి నుంచి కూడా బాలయ్య కెరీర్ చాలా అద్భుతంగా దూసుకుపోతుందని మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అంత పెద్ద విజయం సాధించిందంటే దానికి వెనకాల ఈ అమ్మాయి ప్లానింగ్ ఉంది, తేజస్విని ప్లానింగ్ ఉందని చెప్పి అందరూ చెబుతుంటారు. అంటే నాట్ ఓన్లీ ఆ పర్టికులర్గా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడమే ఒకటే కాదు, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ ఇంకో రకంగా కూడా ఏంటంటే చాలామంది యూత్కి
యూత్ అనే కాదు, కిడ్స్తో కూడా బాలయ్య ఇది అయ్యేలాగా, కనెక్ట్ అయ్యేలాగా చేసిన ప్రోగ్రామ్ అది. ఈ రోజున అంటే తను 60+ హీరో అయినప్పటికీ కూడా 6+ కిడ్స్ కూడా ఆయన కనెక్ట్ కాగలిగేటంటే కారణం అది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అలాగే చాలామంది యువ దర్శకులు, అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే బాలయ్యని అప్రోచ్ అవ్వాలంటేనే అమ్మో అని భయపడేలాగా ఉండేది. కానీ ఇప్పుడు యువ దర్శకులు కూడా హ్యాపీగా బాలయ్యని అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అవ్వడానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటనే దాని మీద ఒక క్లారిటీ కూడా ఉండడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అందువల్లే అనిల్ రావిపూడి సినిమా కానీ, ఈవెన్ పూరి జగన్నాథ్ పైసా వసూలు కానీ, ఇప్పుడు బాబీ సినిమా కానీ, గోపీచంద్ మల్లేని సినిమా కానీ, ఇటువంటి సినిమాలు వస్తున్నాయంటే డెఫినెట్గా ఆ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి ఆ క్రెడిట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 పెద్ద కుటుంబాల నుంచి, ఇందాక మన హీరో వారసురాల గురించి చెప్పుకున్నాం, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి అమ్మాయి యార్లగడ్డ సుప్రియ కూడా తను కూడా ఈ నిర్మాణ రంగంలో దూసుకువెళ్తా ఉంది. కాబట్టి ఇటు అక్కినేని కుటుంబం నుంచి కావచ్చు, నందమూరి కుటుంబం నుంచి కావచ్చు, కొణిదెల వారి కుటుంబం నుంచి కావచ్చు వస్తున్నటువంటి ఈ వారసురాలందరూ కూడా డెఫినెట్గా, అంటే ఇప్పటికీ కూడా మన తెలుగునే కాదు, బాలీవుడ్ కానీ, కాలీవుడ్ కానీ, శాండిల్వుడ్, మాలీవుడ్, ఇలా ఏది చూసుకున్నా, ఈవెన్ హాలీవుడ్ చూసుకున్నా కూడా ఇప్పటికీ సినిమా రంగంలో పురుషాధిక్యత అనేది అలాగా ఏంటిది ప్రశ్నించడానికి తావులేని విధంగా అది అలాగా అమలు జరుగుతూనే ఉంది. పురుషాధిక్య సమాజంగానే కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఇలాగ పెద్దింటి అమ్మాయిలు నిర్మాణ రంగంలోకి వచ్చి ముందుకు వెళ్ళడం వల్ల మిగతా, అంటే ఇప్పుడు మనం చూస్తుంటే చాలా సంవత్సరాలుగా మన తెలుగు సినిమాలో తెలుగు అమ్మాయిలు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడో ఒకటి అక్కడక్కడ ఉన్నారు తప్ప ప్రాపర్గా తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తుండడం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు శ్రీదేవి, జయప్రద, జయసుధ, వాళ్ళ తర్వాత ఎందుకో పరభాషల నుంచి వస్తున్న నటీమణులే మన దగ్గర టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. తమిళ నుంచి, లేదంటే కన్నడ నుంచి, మలయాళం నుంచి, హిందీ నుంచి, ఇలా వేరే వేరే భాషల నుంచి వస్తున్న వాళ్ళు అగ్రస్థానంలో చాలా ముందుకెళ్తున్నారు. కోట్లాది రూపాయలు పారితోషికాలు తీసుకుంటున్నారు తప్ప మన తెలుగు అమ్మాయిలు ఎందుకనో అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కానీ ఇలాగ మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద కుటుంబాల నుంచి అమ్మాయిలు కనుక నిర్మాణ రంగంలో కొనసాగితే డెఫినెట్గా మన తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలనే దాని మీద, తర్వాత వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని మనం చెప్పచ్చు.